నబిల్ అండ్ నిఖిల్ టాప్ లో ఉంటారని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం? ఓటింగ్ చూసుకున్నా కూడా నబిల్ అండ్ నిఖిల్ హై లెవెల్లో ఉంటున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. గేమ్స్ లో చూసుకుంటే నిఖిల్ ని కొట్టేవాడు ఎవరు లేడు. సో ఆయన అయితే టాప్ లో ఉంటాడు, ఫిక్స్ అయిపోయింది. నబిల్ మాట్లాడే మాట తీరు కానీ, ఆడే విధానం కానీ, గేమ్ అర్థం చేసుకోవడం కానీ, ఒకరితో మాట్లాడే విధానం ఎలా మాట్లాడవచ్చు, ఎలా మాట్లాడకూడదు, గేమ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు. మనుషులతో ఎలా ఉండాలని తెలుసుకుంటున్నాడు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలని తెలుసుకుంటున్నాడు. చాలా బాగా గేమ్ ప్లే ఆడుతున్నాడు. మనిషి కరెక్ట్ గా ఉండి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ కూడా కరెక్ట్ గా ఉండి ఒకే విధంగా స్టాండ్ తీసుకుని ఒకే విధంగా వెళ్తున్న మనిషి ఎవరైనా ఉన్నాడంటే ఎటువంటి ఇన్బ్యాలెన్స్ లేకుండా అతను ఒకే ఒక్కడు నబిల్ అనమాట. నబిల్ అభివృద్ధి చాలా బాగా అనిపిస్తుంది. తన గేమ్ చూస్తుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. తన మాట్లాడే మాట తీరు కానీ, తను తీసుకున్న చీఫ్ లో తీసుకునే డిసిషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఆయన టాప్ 2 లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఉంటారు ఆయన. సో లాస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ 100% ఉంది. నిఖిల్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత డల్ అయిపోయాడు అని చెప్పేసి బయట అంటున్నారు. లేదు, ఇప్పుడే కొంచెం తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చాలా నుంచి బయటికి రావాలి. ఆయన ఇంకా బయటికి రాదనే ఫీలింగ్ అయితే ఉంది. ఆ బయటకు వస్తే ఆయన గేమ్ బయటకు పడుతుంది. ఎందుకంటే అదే ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి అదే గేమ్ మైండ్ లో పెట్టుకొని అలాగే ఉంటున్నాడు. సో నిన్న మొన్న చూసుకున్న టాస్క్ జరగలేదు కాబట్టి 2 days లో ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా అనిపించలేదు. బట్ కాకపోతే వైల్డ్ కార్డ్స్ లో కొంచెం ఇంటరాప్ట్ అవుతున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు. కానీ మిగతా వాళ్ళతో ఏంటో అంతగా ర్యాపో కుదురుతున్నట్టుగా అనిపించట్లేదు. కానీ హౌస్ మేట్స్ తో కొంచెం తగ్గుతున్నట్టే ఉంది. అలాగే రూమ్ లో కూడా కొంచెం యాక్టివ్నెస్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ లైట్ గా 2 days. బట్ చూడాలి, నెక్స్ట్ టాస్క్ పెడితే మళ్ళీ రీస్టార్ట్ అవుతారు ఆయన, మళ్ళీ రీగేమ్ అయితే ఇస్తాడని నాకు అనిపిస్తుంది. పృథ్వీ వీళ్ళు దోస్తాను ఎలా ఉంది? పృథ్వీ నిఖిల్ ఇద్దరు ఇక నుంచి ఆ బ్రేక్ అయితే వస్తామో అనే ఫీలింగ్ అయితే వస్తుంది కొంచెం. బట్ కాకపోతే రాకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇద్దరు ఎన్ని అనుకున్నా గ్రూప్ విజయమే ఆడతారు వాళ్ళిద్దరు. కన్నడ వాళ్ళు ఎంతైనా. సో గ్రూపిజం లేదని ఎంతమంది ఫీల్ అయినా, బట్ గ్రూపిజం అక్కడ ఉంది. ఆ కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసుకునే విధంగా అయితే ఉంది. యష్మి చూసుకుంటే ఆ ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ వైపే ఉంటది కానీ ఎవరి వైపు ఉండదు. నిఖిల్ కూడా అంతే, ఈ ప్రేరణ అండ్ వీళ్ళ వైపు చూసుకుంటాడు కానీ, అంటే యష్మి అండ్ పృథ్వీ వీళ్ళనే చూసుకుంటాడు కానీ మిగతా వాళ్ళు కూడా అంతగా ఆలోచించడం అన్నమాట. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కాబట్టి. సో ఇలాగా వాళ్ళు గ్రూపిజం అయితే ఆడుతున్నారు, అది చూపిస్తున్నారు. సో ఇది పృథ్వీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారు తర్వాత రాబోయే రోజుల్లో అని నా ఫీలింగ్ అన్నమాట.